గత 12 రోజులుగా కల్లు గీత కార్మిక సంఘం రమణ గారు బెల్లంపల్లి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా ముఖ్య నగరాలను ప్రతి మండల కేంద్రాన్ని టచ్ చేసి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, గీతా కార్మికులు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి యాత్ర చేయడం జరిగింది. దానికి గజ్వేల్లో ఇక్కడ ముఖ్య అతిథిగా నేను, వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, మిగతా నాయకులందరూ రావడం జరిగింది. ఇవాళ ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అధికారంలోకి వచ్చి అమలు చేసే బాధ్యత మీకు ఉందా లేదా? అధికారంలో రావడానికి మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు? ప్రజలు మీకు ఎందుకు ఓటేసిండ్రు? ఒక్కసారైనా సమీక్షించుకుంటున్నారా? గీతా కార్మికులు అనేది ఒక ప్రమాదమైన వృత్తి. దాదాపు ఈ 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపు 400 మంది చనిపోయారు. మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు? 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు, ఏమైంది? సర్వేపాలన జిల్లా ప్రకటిస్తామన్నారు, జనగామకి ఏమైంది? దుకాణాలు బంద్ అయిపోయినాయి, వేధింపులు ఎక్కువైపోయినాయి, మామూలు ఎక్కువైపోయింది. 20% వైన్ షాప్లో రిజర్వేషన్ ఇస్తా అన్నారు, లేదు. గొల్ల కురవలకు 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ప్రతి మనిషికి లేదు. దళితులకు 13 లక్షలు అన్నారు, లేదు. ముద్రాజులను బీసీఏ గ్రూప్లు అన్నారు, లేదు. ఆర్థికంగా కుమ్మరి నాయ బ్రాహ్మణ ముద్రాజు నేతలకు అందరికి కూడా సున్నా పెట్టేసి ఇలా వృత్తులన్నీ విధ్వంసమైనాయి. రైతులు మళ్ళీ ఆత్మహత్య దిశగా ఆలోచన చేస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని వల్లకట్టుగా చేస్తూ ఉన్నారు. యాత్ర ముగింపు లోపల గీతన్నలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, 10 లక్షల ఎక్స్గ్రేషియా పెంచకుండా వీళ్ళ జీవితాలతో చెలగాట పడితే ఊరుకోం. ఈ రాష్ట్రంలో 46 మంది ఎమ్మెల్యేలు మొత్తం ఆయన కాన్స్టిట్యున్సీలో 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ముక్కు వెండి వసూలు చేస్తూ ఉన్నారు. రైతన్న చెట్టెక్కి గీది దిగే వరకు కూడా సస్తులో బతుకు తెలియదు. అలాంటి గీతన్నల దగ్గర వాళ్ళు కష్టపడినటువంటి సొమ్ము లక్షల రూపాయలు తింటా ఉన్నారు. వెంటనే మామూలు బంద్ చేయాలి. మామూలు చేయకపోతే కొన్ని దుకాణాలు బంద్ చేసిర్రు, ఓపెన్ చేయాలి. హైదరాబాద్తో సహా రాష్ట్రంలో ఎక్కడ బంద్ ఉన్నా ఓపెన్ చేయాలి. కేసుల పేరు మీద వేల మందిని జైల్లో పెడతా ఉన్నారు, వందలాది మంది జైల్లో పెడతా ఉన్నారు. బంద్ కావాలి. కల్తీ పేరు మీద వేధిస్తే ఊరుకోం, ఒక్కొక్కరిని వెంటాడతాం. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌడనలను ఎవడు వేధించిండో, మా వృత్తిదారులు ఎవడైతే వేధించిండో వాడు ఎవడైనా సరే, అధికారులు సరే, నాయకుడు అయినా సరే, ఒక్కొక్క కొడుకును పట్టుకొచ్చి వంగబెట్టి బండ పెడతాం. ఏదైతే జైల్లో పెడుతుండ్రో, ఎవరు జైల్లో పెడుతుండ్రో వాడిని ఒక్కని వదలం, వాడిని కూడా జైల్లో పెడతాం. ప్రాణాలకు తెగించి వృత్తిని కాపాడుతుంటే మీరు ప్రోత్సహించేది పోయి నీరా కేంద్రాలు బంద్ అవుతాయా? హైదరాబాద్లో ఉన్నటువంటి నీరా కేంద్రం నీరా దొరుకుతుందా? నందనలో ఉన్నటువంటి నీరా కేంద్రాన్ని ఎందుకు ఓపెన్ చేస్తలేరు? తమాషా చేస్తున్నారా? మీరు ఇయ్యకపోయినా, వేధించకుండా ఉన్నా సరే అనుకునే వాళ్ళం. ఒకవైపు వేధిస్తూ ఒకవైపు ఇబ్బంది చేస్తూ ఉన్నాం. కనుక ఇవాళ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, దాడులు ఆపాలి, దుకాణాలు ఓపెన్ చేయాలి హైదరాబాద్తో సహా అన్ని జిల్లాల్లో. ఎక్సైజ్ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎక్సైజ్ మంత్రికి కళ్ళు కనపడతలేవా? ఈ ప్రభుత్వానికి గౌడ్లు అంటే కళ్ళు కనపడతలేవా? ఎక్సైజ్ మినిస్టర్కి మేము హెచ్చరిస్తున్నాం, దుకాణాలన్నీ ఓపెన్ చేసి, హైదరాబాద్తో సహా అన్ని దుకాణాలు ఓపెన్ చేసి, ఎక్సైజ్ మామూలు బంద్ చేసి గీతా కార్మికులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ వేధించిన కార్మికులను ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రమణ గారి యాత్రకు మద్దతు తెలపాలని చెప్పి అందరూ కూడా పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.